అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అలాగే టీడీపీ సీనియర్ నాయకులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కూటమి పాలన ఇప్పటికే సంవత్సరాలు పూర్తయింది. ఒక పక్కన సూపర్ హిట్ అన్నారు, ఒక పక్కన వైసీపీ నేతలు సూపర్ అది పట్టయిందని కూడా చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఏ పని చేయని అడ్డగాడిదలు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి సర్వనాశనం చేసి అధోగతి పాలు చేసిపోయారు, అప్పుల పాలు చేశారు. ఇవాళ ఏదైతే మాట తప్పలేదు, మడం తప్పలేదు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే చెప్పిన నెలలో అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. 90% కంప్లీట్ అయిపోయింది. ఒకటి భారీ ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్ని 4,000 రూపాయలు, 6,000, 10,000, 15,000 రూపాయల చొప్పున 64,000 మందికి, 64 లక్షల మందికి మనం పెన్షన్ 1వ తారీఖు ఇస్తా ఉన్నాం. వాలంటీర్ అక్కర్లా, 1వ తారీఖునే మధ్యాహ్నానికల్లా పెన్షన్ ఇంటికి వెళ్ళిపోతుంది. 2 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెచ్చాం, భూ ఆక్రమణాల కబ్జా విడిపించే కార్యక్రమం తెచ్చాం. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి భూములు కబ్జా చేయడం తెచ్చిన యాక్ట్ని రద్దు చేశాం. మేము ఇచ్చిన వాగ్దానాల్లో ప్రధానమైనవి. అట్లాగే శ్రీశక్తి బస్సులు ఉచిత ప్రయాణం చెప్పి రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగేదానికి ఉచితంగా బస్సు ప్రయాణం చేసి అందరూ ఆనందంగా మహిళలు వెళ్తూ ఉన్నారు. గ్యాస్ బండ్లు 3 ఇస్తానన్నాం, ఆల్రెడీ 2, 3 నెలలకి 4 నెలలకు ఒక బండి ఇచ్చే దాంట్లో 2 బండ్లు ఆల్రెడీ ఇచ్చేసాం, ఇస్తాను ఉన్నాం. ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగి వాళ్ళు కానీ సరి చేసుకోమన్నాం. అలాగే రైతులకి సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే 7,000 రూపాయలు ఇచ్చాం. 20,000 రూపాయలు ఇస్తున్నాం, 7,000 ఇచ్చాం. ఎప్పుడైతే 2,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తుందో వెంటనే మ్యాచింగ్ చేసి ఇస్తా ఉన్నాం. మొన్న 2,000 రూపాయలు కేంద్రం ఇస్తే 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేసుకొని 7,000 రూపాయలు చొప్పున రైతులు సంక్షేమం కోసం ఇచ్చాం. అలాగే 3, 4, 5 పిల్లలకి తల్లికి వందనం కింద వారికి డబ్బులు ఇచ్చాం. 10,000 కోట్లు ఒకే రోజున ఇచ్చిన చరిత్ర లేదు. మరి వాళ్ళు ఏం జరగలేదు, ఏం చేయలేదు. అధికారులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక పక్క అభివృద్ధి, సంక్షేమం. 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు అయిపోయినాయి. 10 లక్షల కోట్ల రూపాయలకి పరిశ్రమలకు అగ్రిమెంట్లు అయినాయి. ఏం జరగలేదు. నువ్వేం చేసావు? ఒక పరిశ్రమ తెచ్చావా, ఒక పెట్టుబడి తెచ్చావా? దోచుకు తిన్నావు. కేంద్ర రాష్ట్ర ప్రయోజనాల పథకాలన్నీ గండి కొట్టేశావు. ఇవాళ ఏదైతే జల మిషన్ రాష్ట్రానికి భారీ ఎత్తున జల మిషన్ శాంక్షన్ అయితే దాన్ని అమలు చేయకుండా పక్కన పడేస్తే ఇవాళ మంచినీరు లేని దౌర్భాగ్య స్థితిని నెట్టేశాడు. అందుకని ఇవాళ మళ్ళీ జల మిషన్ ప్రారంభించాలన్న కార్యక్రమంలో ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల లెక్కలు చెప్పని పర్యవసానంగా, తప్పులు లెక్కలు సమర్థించిన పర్యవసానంగా లెక్కలు చెప్పే బాధ్యత చంద్రబాబు గారి మీదకి వచ్చింది. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగి ఉన్నాయి. ఇవన్నీ కూడా తెచ్చుకుంటూ వెళ్తున్నాం. పోలవరాన్ని వేగం పెంచాం, రాజధాని వేగం పెంచాం, రాయలసీమలో పరిశ్రమలు వేగం పెంచాం, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వేగం పెంచాం, పోలవరం కాలువ, కుడి ఎడమ కాలువలు అభివృద్ధి చేసే కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఏది జరగలేదో చెప్పమన్నాం. నిరంతరం కరెంట్ ఇస్తున్నాం, ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం, ధాన్యం కొంటా ఉన్నాం, దాని మద్దతు ధర ఇస్తున్నాం, అనేక పంటలకు మద్దతు ధరతో కొంటా ఉన్నాం. టొబాకో కానీ, పత్తి కానీ, జొన్నలు కానీ, రైస్ కానీ కొన్నాం మేము. ఇవాళ ఏనాడు లేని 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొని 24 గంటల వారి ఖాతాలో డబ్బులు వేసాం. గత ప్రభుత్వం సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టింది. కరువు వచ్చినా సహాయం చేయలేదు, వరదలు వచ్చినా సహాయం చేయలేదు. ఇవాళ కరువు కాటకాలని వెంటనే అదుపు చేసేలాగా, వారికి ఆదుకునేలాగా కార్యాచరణ ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వ యంత్రాంగాన్ని గేరప్ చేశారు చంద్రబాబు గారు. అందువల్ల ఈ పనికిరాని మాటలు కాదు, ఏమి చేయని ప్రభుత్వం, శాడిస్ట్ ప్రభుత్వంగా ఉన్న గత ప్రభుత్వం నేడలు మా మీద ఉన్నాయి. వాటిని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపేదాని కోసం కార్యక్రమం ఉన్నాం. ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. హౌసింగ్ కానీ, ప్రాజెక్టులన్నీ చూశారు కదా, హౌసింగ్ ఏ విధంగా దోపిడీ చేశారు, అన్నీ మళ్ళీ సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. మెడికల్ కాలేజ్ వ్యవహారం ఎలా చూడాలంటే, ఒక పక్కన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పీపీపీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారని ఒక ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటే, గోబెల్స్ ప్రచారంలో అగ్రగణ్యులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. కాలేజీలు తెచ్చాం, కట్టేసి ఎక్కడ కట్టారు? పునాదుల్లో దాట్లా, ఎక్కడ పునాదులు దాట్లా. రాజమండ్రి మెడికల్ కాలేజీ ఈ ప్రభుత్వం వచ్చాక స్పీడప్ చేసుకెళ్తున్నాం. పూర్తి అయిపోయింది, ప్రారంభించామన్న కాలేజీలకే దిక్కు దివనం లేదు, సిబ్బంది లేరు, డాక్టర్లు లేరు, పారామెడికల్ సిబ్బంది లేరు. దాన్ని అంతా ఇవాళ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు కట్టానని చెప్పిన ఏ కాలేజీ అయినా పునాదులు దాటినాయా? పునాదుల్లో ఉన్నాయా? ఏం సాధించారని మీరు తాంబూలాలు ఇచ్చిన తనుకు చావండి అన్నట్టుగా కాలేజీలు అనౌన్స్ చేస్తే అయిపోయినట్టుగా భావిస్తే అంతకంటే దుర్మార్గం లేదు. ఇవాళ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒకటి, కేంద్రం నుంచి శాంక్షన్ తెచ్చుకోవడంలో వైఫల్యం చెందింది గత ప్రభుత్వం. ఇవాళ కేంద్ర సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నడవాలని, ప్రజల భాగస్వామ్యంతో, ప్రభుత్వ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీ నడిచి దానికి లాభసాటిగా ప్రజలకి అనుకూలంగా ఉండేలాగా కార్యక్రమం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి, అధిక నిధులు రావాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసిన వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా రాలేదు. అవి తెచ్చుకోవాలంటే ఏదో ఒక ప్రాజెక్టులో కేటాయింపులు చేయాలి. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పులతో నింపేశాడు.
దానికి వడ్డీలు అసలు కట్టడానికి తలమునకలు అవుతున్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి కావాలి, వైద్యం అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం. ఇవాళ 25 లక్షల రూపాయల దాకా కూడా వైద్యానికి ఇన్సూరెన్స్ పథకం అమలులోకి తెచ్చాం. దేశంలో ఎక్కడా లేదు. ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయల సంవత్సరానికి వైద్యం ఫ్రీగా చేయించుకునే అవకాశం కల్పించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం. మాజీ మంత్రి చెప్పుకొస్తుంది రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో అక్కడ పూర్తయింది, కావాలంటే చూపిస్తామని చెప్పేసి మాజీ మంత్రి రోజా చెప్పడం నేను ఏ విధంగా చూడాలంట? అది ఒక పనికిమాల మనిషి, జబర్దస్త్ మనిషి. జబర్దస్త్లో నాటకాలు ఆడినట్టు ఆడదామంటే ఎలా కుదురుతుంది? ఏం జరిగింది? ఈ సంవత్సరం నుంచే పనులన్నీ అవుతున్నాయి. ఈ సంవత్సరంలోనే పనులు అవుతున్నాయి. అంతకుముందు ఏం జరిగినాయి? ఒక బ్లాక్ గట్టి వదిలేశారు. హాస్టల్స్ అయినాయా, మెయిన్ బ్లాక్లు అయినాయా, మెడికల్ కాలేజ్ అయిందా? ఇవాళ అవుతున్నాయి. ఇవాళ కంప్లీట్ చేస్తాం. సంవత్సరం నుంచి స్పీడ్ పెంచుకొని వర్కౌట్ చేసుకుంటూ ఉన్నాం, సౌకర్యాలు మెరుగుపరుచుకుంటూ ఉన్నాం. రాజమండ్రిలో చూడండి, రాజమండ్రి కట్టారు, వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కట్టారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వాళ్ళ పార్టీ ఆఫీస్ మాత్రం ఒక ప్యాలెస్ లాగా కట్టుకున్నారు. కానీ మెడికల్ కాలేజ్ ఎందుకు పూర్తి చేయలేదు? ఏం చేశారు? రాజమండ్రిలో ఏం చేశారని మీరు అభివృద్ధికి ఆమె దూరంలో నిలిపారు. అమృత పథకంలో వచ్చిన గ్రాంట్లు కూడా తొక్కిపెట్టేశారు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం చేశారు. అందువలన పరిపాలన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అది. పరిపాలించి సరహద్దుతోటి పరిపాలించి సక్రమణ విధానంలో ప్రభుత్వాన్ని ముందు నడుతున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి బోగస్ మాట్లాడి దోచుకుంది. రోజా దోపిడీ కేంద్రంగా ఆమె నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని అడిగితే చెబుతారు, ఎందుకు సాగనంపారు నిన్ను? సినిమా నటిగా గ్లామర్ అని వలకపోసినా కూడా నిన్ను ఎందుకు ఇంటికి సాగనంపారంటే అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా ఉన్నావు కనుక. ఇలా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పనిచేసే ప్రభుత్వం ఉంది, పనిచేసే నాయకత్వం ఉంది. కొంచెం కష్టాలు ఇబ్బందులైనా ఒక సంవత్సరంలో దాన్ని గాడిలో పెట్టుకొని రాజధాని విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే విజయవాడ గుంటూరు మధ్య ఉంటే బాగుంటుంది అని కూడా మళ్ళీ ఒక నిర్ణయం కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని ఎలా చూడాలంట? ఆడికి మతి ఉంటే కదా. అసలు ఆడు వార్డు మెంబరా, ఏమైనా కార్పొరేటర్గా గెలిచాడా, వార్డు మెంబర్గా గెలిచాడా? డీకా ఒక ముఖ్యమంత్రికి వెనకమాల తోకలాగా ఉండి అవినీతి అక్రమాల కేంద్ర బిందువు ఉన్నది సజ్జల రామకృష్ణ. వాడికి ఏం తెలుసు రాజధాని గురించి? హైదరాబాద్ ఇవాళ 4 పట్టణాలుగా వర్దిల్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాదు, కొత్తగా మరో 4వ సిటీ తయారవుతుంది ఔటర్ రింగ్ రోడ్లో. హైదరాబాద్, అమరావతి కూడా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అన్నీ కలుపుకుంటూ గ్రేటర్ రాజమండ్రి కాబోతుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. అసలు ఎందుకు ఆపావు? రాజధాని ఎందుకు ఆపావు? నీటి కొరత లేని ప్రాంతం, మురుగునీటి పారుదల వేస్తున్న ప్రాంతం, రైల్వే నెట్వర్క్ అద్భుతంగా ఉన్న ప్రాంతం, రోడ్ నెట్వర్క్ అద్భుతంగా ఉన్న ప్రాంతం. ఎందుకు ఆపావు? భూమి అవైలబిలిటీ రైతులు స్వేచ్ఛగా ఇచ్చారు. ఏం చేసావు నువ్వు? ఇదే రాజధాని అని చెప్పి 3 రాజధానులు ముచ్చట. ఎందుకు ఒక రాయి వేసావు, ఒక బెడ్డ పెట్టావు, ఒక సిమెంట్ బస్తా వాడావు? ఇవాళ పనులు వేగం అవుతున్నాయి. 50,000 మంది పని చేస్తున్నారు రోజు. అక్కడ పని వేగం పెరిగింది. వర్షాల వల్ల కొంచెం స్లోగా ఉంది, కానీ వేగంగా పెరిగింది. టైం ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటాం. రాజధాని అంటే కేవలం అసెంబ్లీ పార్లమెంటే కాదు, అసెంబ్లీ సెక్రటరియటే కాదు కదా. దాన్ని బహుముఖంగా అభివృద్ధి చేయాలి. హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చంద్రబాబు గారు చేసిన పర్యవసానంగా ఇవాళ లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది, బహుముఖంగా వ్యక్తి చెందుతుంది. అది సైబర్ సిటీ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి అక్కడ. అలాగే మనం కూడా ఔటర్ రింగ్ రోడ్ వేసుకుంటూ, ఇన్నర్ రింగ్ రోడ్ వేసుకుంటూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకుంటూ పరిశ్రమలు వికేంద్రీకరణ. వీళ్ళకి తెలియంది ఏంటంటే వికేంద్రీకరణ. రాష్ట్ర విభజన తర్వాత ఒక ప్రాజెక్ట్ చేసాం. వికేంద్రీకరణలో రాయలసీమలో ఏ జిల్లాలో రావాలి, ఉత్తరాంధ్రలో ఏ జిల్లాలో రావాలి, కోస్తాంధ్రలో ఏ ప్రాజెక్టులు రావాలి అనేది విభజించి సమగ్ర అభివృద్ధి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ప్రణాళిక అభివృద్ధిగా ముందుకెళ్తున్నాం. అది వదిలేసి ప్యాలెస్ కట్టుకొని కూర్చున్నావు, ప్యాలెస్ నుంచి బయటకు రాలా. ఇవాళ బయటకు వస్తానంటున్నావు, జనం రాట్లా. అంటే పీపీపీ అంటే మీరు పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ ఇది పార్ట్నర్షిప్ అన్నారు. వాళ్ళమ్మ మొత్తం అన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి పీపీపీ అనేది కాదండి. ఇవాళ పీపీపీ ప్రాజెక్టు నేషనల్ హైవేస్ పీపీపీ ప్రాజెక్ట్ అవునా కాదా? టోల్ గేట్స్ పెట్టారు. టోల్ గేట్స్ పెట్టి వచ్చిన ఆదాయంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది పీపీపీ ప్రాజెక్టే. ఇవాళ ప్రజల భాగస్వామ్యంతో వస్తున్నాయి ప్రాజెక్టులు. P4 పెట్టాం. P4 ఏంటి? ఉన్నవాడు పేదవాడికి సహాయం చేయమనే కార్యక్రమం. దానికి ఉన్నవాడికి ఎంతో కొంతమంది సహాయం చేస్తామంటే కొంతమందికి పేదరికం నిర్మూలించవచ్చే కార్యక్రమం. దిస్ ఈజ్ ద P4 ఆర్ పీపీపీ ప్రాజెక్ట్. సార్ థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే ఈ యొక్క డిగ్రీ కళాశాల మీద వాళ్ళైతే తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారో, అయితే వైసీపీ పార్టీ కార్యాలయం కట్టినటువంటి దృష్టి ఈ యొక్క మెడికల్ కాలేజీ పెడితే బాగుంటుందని, అలాగే ఏదైతే వైజాగ్లో కట్టినటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్యాలెస్లు కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీ మీద కట్టి ఉంటే మాత్రం దృష్టి పెడితే బాగుంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైనా ఈ యొక్క పరిపాలన చూసి, అలాగే జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి వారంలోకే వాళ్ళైతే తప్పుడు ప్రచారాలు అయితే ఈ విధంగా చేస్తున్నారు. మెడికల్ కాలేజీ రాజమండ్రిలో ఎక్కడ కట్టారో చూపించమన్నట్టు కేవలం ఒక బ్లాక్
కట్టి వాళ్ళైతే ఈ విధంగా తప్పుడు ప్రచారాలు అయితే చేస్తూ అలాగే ఇప్పుడైతే ఏదైతే వాళ్ళ అవగాహన లేకుండా పీపీపీ సరైన అవగాహన లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారని అలాగే మాజీ మంత్రి రోజాపై కూడా అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అయితే మండిపడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం అయితే అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు సంవత్సరంన్నర కాలంలోనే పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 సూపర్ హిట్ అయ్యాయని ఇవన్నీ కూడా చూసి వాళ్ళకి వాళ్ళ రకరకాల తప్పుడు ప్రచారాలు చేయడం సరైనది కాదంటూ కూడా మా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.